సంతానోత్పత్తి తగ్గుదల రాష్ట్రానికి ప్రతికూలం కాకూడదనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల పరిమితిని నిబంధనను ఎత్తివేసినట్లు తెలిపారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాజకీయ వెసులుబాటు కోసం 2 పిల్లల నిబంధన పరిమితిని ఎత్తివేశారని ఆరోపించారు. లక్షల్లో జీతాలు ఉన్నవారు ఒకరినే కనేందుకు ఇష్టపడుతున్నారని గుర్తు చేశారు. 2 పిల్లల నిబంధన తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని వెంకటరమణారెడ్డి సూచించారు. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది గాని ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాజకీయ వెసులుబాటు కోసం 3 పిల్లలు 4 పిల్లల లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు. కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్లో ఎత్తేసింది. మేము ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం.